నేను హర్షిత స్కూల్ నందిగం రాణిని మాట్లాడుతున్నాను. నన్ను చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి మాకు నోటీస్ ఇవ్వకుండా, ఏ విధమైన నోటీస్ ఇవ్వకుండా మా తలుపులు పగలగొట్టి మా లోపలికి వచ్చి మమ్మల్ని తీసుకెళ్లాలని, నా చావుకి నేను చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాను. నా చావుకి కారణం సుధాకర్ గారు అండ్ ఆ కుటుంబ సభ్యులు. నేను ఎన్నిసార్లు ఎంతమందికి ప్రైమ్ మినిస్టర్తో సహా నేను పెట్టినా కూడా నన్ను ఎవరు పట్టించుకోలేదు. ప్రైమ్ మినిస్టర్తో సహా నాకు థ్రెట్ ఉందని చెప్పినా పట్టించుకోలేదు. ఈరోజు సిబిసిఐడి అనే పేరుతో వచ్చి మమ్మల్ని హెరాస్మెంట్ చేస్తున్నారు, తలుపులు పగలగొట్టడానికి చూస్తున్నారు. నా చావుకి సుధాకర్ గారు, కొర్రపాటి సుధాకర్ గారు, వాళ్ళ ఫ్యామిలీ అండ్ నాకు నేను కేసులు ఎవరి మీద అయితే పెట్టానో ఒక్క కేసు కూడా ఫైల్ అవ్వకుండా చేశారు. వీళ్ళంతా బాధ్యులు. నా చావుకి కొర్రపాటి సుధాకర్ గారే కారణం. సిఐడి వాళ్ళు అని చెప్పేసి 3 జీపులు వేసుకుని ఒక 50 మంది 30-40 మంది పోలీసులు వచ్చి ఇక్కడ సెక్యూరిటీ దగ్గర నుంచి అందరినీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, కొడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దయచేసి మీరందరూ కూడా వచ్చి నాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను. ఇది సిఐడి వాళ్ళైతే ఇలా వచ్చే రైట్స్ వాళ్ళకి లేవు, వీళ్ళని హెరాస్ చేసే రైట్స్ వాళ్ళకి లేవు. మీడియా వాళ్ళకి, మీకు తెలిసినంత వరకు మీడియా వాళ్ళకి, మీకు తెలిసిన పెద్దలకి అందరికీ తెలియచేసి మీరందరూ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను. తడగలపూడి విలేజ్ దగ్గర హర్షిత ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈ ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి అక్కడ ఆ స్కూల్లో పెట్టుబడి పెట్టినటువంటి ఇన్వెస్టర్స్ బాధితులు మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఐడికి. దాని మీద ఆ సిఐడికి ఆల్రెడీ కేసు నమోదు చేయడం జరిగింది. దీంట్లో దాదాపు టోటల్గా 65 మంది ఇన్వెస్టర్స్ 33 కోట్ల పైగా ఈ స్కూలు అభివృద్ధి కోసం వాళ్ళు పెట్టుబడి పెట్టారు. పెట్టుబడి పెడితే అది వితిన్ 1 yearలో విత్ 2% ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా ప్రాఫిట్లో షేర్ కూడా ఇస్తామని చెప్పేసి వాళ్ళకి ప్రామిస్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళు తిరిగి డబ్బులు ఇవ్వలేదు. పైగా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి వీళ్ళకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో తెలంగాణ సంబంధించిన వాళ్ళు, ఆంధ్ర సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా ఎన్ఆర్ఐస్ కూడా ఉన్నారు. వాళ్ళు అందరూ కూడా మా బాధితులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు మేము హర్షిత ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వచ్చాం. దీంట్లో ఈ స్కూల్ కరస్పాండెంట్ వచ్చేసి నందిగం రాణి, హస్బెండ్ ధర్మరాజు వీళ్ళు ఉన్నారు. వాళ్ళ విచారణ కోసం మేము వచ్చాం ఇక్కడికి. ఏదైతే ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఉందో ఆ కేసు విచారణ కోసం ఇక్కడికి వచ్చాం. అనవసరంగా ఈ పిల్లల్ని, ఆ పిల్లల తల్లిదండ్రులను కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేమేదో దౌర్జన్యం చేస్తామని చెప్పేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వీళ్ళందరినీ కూడా వీళ్ళు ధర్నా చేయడం, పిల్లల్ని రోడ్ల మీద పెట్టి ధర్నా చేయడం, ఎండలో కూర్చోబెట్టి ధర్నా చేయడం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.